Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. రితిక్ బర్త్డే సెలబ్రేషన్ రోజు ఫుడ్ ప్రిపరేషన్ ఆఫ్టర్నూనే మేమైతే స్టార్ట్ చేసాము ఫుడ్ ప్రిపేర్ చేయటం. ఫస్ట్ అయితే బిర్యానీ అయితే ఒక 2 kgs చేస్తున్నాము. 2 kgs రైసు, 1.5 kg చికెన్ తీసుకున్నాము. ఇంకా చికెన్ ఫ్రై కూడా అంటే కర్రీలా కూడా చేసాము మళ్ళీ గ్రేవీ కోసం. దానికోసం అయితే 2 బౌళ్ళల్లో నేనైతే రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకొని అలాగే పుదీనా, కొత్తిమీర అన్నీ చేసుకుంటున్నాను. ఒకవైపు చికెన్ని నేను మార్నింగ్ 10కే తీపించి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈవినింగ్ డిన్నర్కి ప్లాన్ చేసాం, కానీ ఇంకా మా వాళ్ళందరూ కూడా మా హిందూజా వీళ్ళందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఈవినింగ్ ఎర్లీగా అనుకున్నారు. అందుకే అందరూ ఆఫ్టర్నూనే వస్తామన్నారు. అందుకే ఆఫ్టర్నూన్ లంచ్ ప్లాన్ చేశాను. అందుకే 2 బౌల్లో చేసా. ఒకటేమో నైట్ కోసం, ఒకటేమో ఇంకా మళ్ళీ ఎలాగో చేసేసరికి 3 అలా అవుతుంది కదా, ఇంకా ఎలాగో అవుతుంది కాబట్టి ఇంకా ఒకటేమో ఆఫ్టర్నూన్ తినేస్తాము మా ఫ్యామిలీ వరకు. ఇంకా నైటు వచ్చిన వాళ్ళందరి కోసం అయితే ముందే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక వైపు ఉల్లిపాయలు కట్ చేయడం అన్నీ చేసేసుకుని ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అయితే ఒకవైపు పెట్టేశాను. ఇవి వేయించేస్తున్నాను. మంచిగా ఉల్లిపాయలు అన్నీ తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి బిఫోర్ 1 అవర్ ముందు తీసి బయట పెట్టాను. ఇంకా ఆయిల్ వేసేసుకొని కొంచెం గీ కూడా వేసుకున్నాను. షాజీరా అదంతా వేసేసి ఇంకా అసలు ఇంత అడావిల్లో కూడా అసలు ఏం చేస్తున్నానని నాకైతే అర్థం కూడా కాలేదు. ఇది పెద్ద బౌల్, ఇది 1.5 kg చికెన్. యాక్చువల్లీ 2 kg చికెన్, కానీ ఇంకా 1/2 kg ఈవినింగ్ కర్రీలా చేశాను అనమాట. అది ఈవినింగ్ చేసా, 6కి 6:30కి చేసేప్పుడు. ఇప్పుడు ఇదైతే మంచిగా ఆనియన్స్ మళ్ళీ దాంట్లో కొంచెం షాజీరా ఇవంతా వేసాను కదా, దీంట్లోనే కొంచెం ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకున్నాను. ఉల్లిపాయలు ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో అయితే ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంక ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిన తర్వాత మంచిగా చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయల క్లిప్ ఎక్కడ పోయినట్టుంది కొంచెం. ఇంకా అసలు నిజంగా ఆ రోజైతే లిటరల్లీ చెప్పాలంటే అసలు నాకైతే కొంచెం కూడా టైం కూడా మిగలలేదు. అంటే పెద్దగా వంటలు అయితే ఏం చేయలేదు, కానీ ఇంకా ఉంటుంది కదా కొంచెం హడావిడి అనేది. ఇంత క్వాంటిటీలో నేను ఫస్ట్ టైం చేయటం అసలు కొంచెం నాకు ఏమనిపించిందంటే, ఇలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద స్టవ్లు తీసుకొని మంచి కింద పెట్టేసుకొని పెద్ద బౌల్లో ఒకేసారి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇలా కూడా బాగానే ఉంది. ఇంకా అలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసేసుకొని మంచిగా ఇదైతే మొత్తం కూడా ఫ్రై చేసుకున్నా. అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. ఇంకా చికెన్ కూడా ఈ బౌల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఎంత మ్యారినేట్ అయినా సరే నేను కొంచెం ఫ్రై చేస్తాను. ఒక 15 minutes అయినా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కర్డ్ యాడ్ చేస్తాం. ముందే మనము కర్డ్ యాడ్ చేసుకున్నాం అనుకో, అందులో అంతా వాటర్ వచ్చి చికెన్ అనేది అస్సలు ఫ్రై అవ్వదు. నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాతే లాస్ట్కు స్టవ్ ఆఫ్ చేసి పెరుగు అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే రైసు అయ్యేలోపు ఆ పెరుగు కూడా రైస్ మంచిగా పట్టేస్తుంది. లేదంటే ముందే పెరుగు యాడ్ చేయడం వల్ల కొంచెం ఒక 2 tablespoons అంతా యాడ్ చేయొచ్చు, కానీ ఎక్కువైతే యాడ్ చేయకూడదు. ఇంకా పుదీనా, కొత్తిమీర 2 ఒకే దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చూడాలి ఆ రోజు ఇంకా ఏప్రిల్ 16th అయితే ఎంత హీట్ ఉందంటే అసలు నిజంగా హాల్లో అయితే నిజంగా ఏదో మంటలాగే అనిపించింది. ఇటువైపు పొయ్యి వెలగడం, ఈ వంటలు, ఒకవైపు వేడి చాలా అనిపించింది అసలు ఆ రోజు అయితే. ఇంట్లో అయితే మేము నిజంగా నాన్ స్టాప్గా ఏసీ అయితే వేసాం, అంత వేడి ఉండే ఆ రోజు. ఇంకే మా మనీషా మా సిస్టర్ ఇది కొంచెం నేను కూడా కనపడవే కొద్దిగా వీడియోలు అంటే వచ్చి అలా అయితే కర్రీ అయితే కలిపింది. అలా మంచిగా కబుర్లు చెప్తూ చేసాం కాబట్టి నాకేమంత అనిపించలేదు. అంటే మనం ఎంత వంట చేసినా ముచ్చట్లు పెడుతూ చేయొచ్చు, కానీ వేసే ఇంగ్రీడియంట్స్ ఒక్కోసారి నేను మర్చిపోతాను, ఏం వేసానా ఏం వేయలేదా అని చెప్పేసి.
ఇంకా ఇలా అయితే మంచిగా ఇది చికెన్ అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం రైస్ దమ్ము కోసం వాటర్ అయితే రెండిట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై అయింది కదా, మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాను కదా, ఇది కొంచెం అందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. రైసు దమ్ బిర్యానీ కాబట్టి లేయర్ లేయర్ వేసుకోవడానికి దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం రైస్ వేసేస్తాను. చేసుకోవడం ఈజీనే. మనకు ఈ వెదర్ కూడా కొంచెం సమ్మర్ అవ్వడం వల్ల కొంచెం నాకు పొయ్యి దగ్గర వేడి అనిపించింది అంతే. ఇంకా రెండిట్లో అసలు ఇంకా వెజ్ లేకుండా నాన్ వెజ్ కర్రీస్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంకా మా హస్బెండ్ కోసం వెజ్ కూడా చేశాను కదా, అదేం నేను తీయలేదు. ఇంకా కర్డ్ కూడా మళ్ళీ రెండిట్లో కలిపేశాను. కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ అదంతా యాడ్ చేశాను. ఇంకా వీళ్ళందరూ కొంచెం మా హిందూజ వాళ్ళు వీళ్ళందరూ కారం ఎక్కువ తినరు కాబట్టి కొంచెం స్పైసీ కొంచెం తక్కువగానే యాడ్ చేశాను. ఇటువైపు రైస్లో ఇందులో పుదీనా, కొత్తిమీర, షాజీరా, బిర్యానీ మసాలా అదంతా వేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయిన తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకో మంచిగా అంటే నాకు అసలు అంత టైం లేకపోయినా కూడా ఉంటే బాగుంటుందిలే వీడియో అనిపించింది. అందుకే అసలు ఆ రోజు నేను కొంచెం ఇంకా మా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, తీయమని చెప్పాను. నా వంట నేను చేసుకుంటూ ఉన్నాను. అసలు నిజంగా ఎవరైనా బర్త్డే ఉంటే అసలు ఆ డే ఎలా అయిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. లిటరల్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అమ్మో ఇంకా టైం లేదు అన్నట్టు అనిపించింది. అంటే ఈవినింగే అన్నీ ఫుడ్ కార్యక్రమం అనుకుంటే ఈవినింగే పెట్టుకునే వాళ్ళం. ఇంకా లేయర్ అయితే రైస్ అయిపోయింది. రైస్ వేస్తున్నాను. ఇంకా మా ఇంటి వాళ్ళకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఈవినింగ్ త్వరగా వెళ్తా అన్నారు. అందుకని మళ్ళీ ఈవినింగ్ త్వరగా వెళ్తే తినకుండా మళ్ళీ టైం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూనే లంచ్ అంటే ఈవినింగ్ ఏమో ఇంకా దగ్గరలో ఉండే వాళ్ళకు వస్తారు కదా, వాళ్ళ కోసం ఒకటి ఓపెన్ చేయకుండా అలాగే ఉంచాము. ఒకటేమో మేము ఇంకా అందరం తినేసాము. ఇంట్లో వాళ్ళము, మా మనిష, మేము, మా హిందూజ, మా మయూరి వాళ్ళందరం కలిసి అప్పుడు ఒకటి ఆఫ్టర్నూన్ తినేసాము. ఇంక ఈవినింగ్ కూడా పండు వాళ్ళు వీళ్ళందరూ ఇంకా కొంచెం వాళ్ళకి టైం లేకుండా ఉండే ఇలా అయితే లేయర్ వేసేసి గీ కూడా వేస్తున్నాను. గీ అయితే ఇంకా కాస్త వేయాలని అనిపించింది. అసలు మనకు ఇది అదే మనము ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకున్నప్పుడు డీమార్ట్లో రైస్ అయితే అస్సలు వాడద్దు. నేను ఒకసారి డీమార్ట్లో తెచ్చాను, అవి కొన్ని ఉంటే ఇందులో యాడ్ చేశాను. కానీ డీమార్ట్ రైస్ ఎలా ఉంటుందంటే కొంచెం లావుగా ఉంటుంది, అస్సలు బాగుండట్లేదు. అంటే ఇక్కడ షాప్ ఉంటుంది రైస్ అమ్మే షాప్లో, అక్కడైతే చాలా బాగుంటాయి. నేను 1 కేజీ ఉండే పాతవి డీమార్ట్లో అని చెప్పేసి యాడ్ చేసి ఇందులోనే వేసాను. కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు, ఆ రైస్ లావు అనిపించింది. ఎప్పుడైనా డీమార్ట్లో రైస్ ఎప్పుడు కూడా మనకు బిర్యానీకి అస్సలు బాగోదు, లావుగా అనిపిస్తుంది. ఇంకా ఒకవైపు రైతా కూడా చేసుకున్నాము. అది కాస్త 25 మినిట్స్ తర్వాత ఇంకా అప్పటికే 3 అయిపోయింది. మా మనిషి కూడా 11:30కే వచ్చిందనమాట. అది వచ్చినాక నేను బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన. వీళ్ళందరూ పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చారు. ఆకలి అంటున్నారు. పాపం రితిక్ పొద్దున్నే కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళాడు. ఇది సమ్మర్ కదా, వచ్చి మళ్ళీ ఆ కొత్త డ్రెస్ నేను తీయలేదు. అప్పుడు వాడు స్నానం చేసి మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకున్నాడు. పొద్దున్న స్కూల్ అందరికీ పెన్స్, చాక్లెట్స్ పంచడానికి వెళ్ళాడు అనమాట. ఇంకా నేను వీళ్ళకి పెట్టేసి ఇంకా నేనేం తినట్లే, వీళ్ళకి పెట్టేస్తున్నాను. నేను మా హస్బెండ్ కోసం సోయా బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను. తనకు కూడా వెజ్ వేరే చేశాను కానీ నేను అది ఇందులో చూపించలేదు. తనకి బిర్యానీ వేరే చేశాను. మళ్ళీ దాంట్లోకి కొంచెం గ్రేవీగా కర్రీలాగా ఉంటే బాగుంటుందని అన్నారు. అందుకని వేరే వీళ్ళకి ఫుడ్ పెట్టేసి నేనైతే కర్రీ చేసేసి మళ్ళీ వచ్చాను. వీళ్ళు ఆల్మోస్ట్ తినడం అయిపోయినంతవరకు నేను కర్రీ చేయడం జరిగింది. ఇంకా మా హిందూజ మయూరి వాళ్ళు రాలేదు. వీళ్ళు 3కి స్టార్ట్ చేసారు కదా, వాళ్ళు 3:30కి అలా వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చి ఫుడ్ తినేది ఇంకా అప్పుడు ఏం తీయలేదు. ఇంకా మేము మాట్లాడుకోవడం అదే సరిపోయిందన్నమాట. ఇంకా నాకు అసలు గుర్తు కూడా లేదు. ఇంక ఇది ఈవినింగ్ టైము సమోసాలు బయట తెప్పించాము. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరెవరు గెస్ట్లు వచ్చారనేది కూడా అదంతా కూడా స్టార్టింగ్ నుంచి మా మయూరి హిందూజ వాళ్ళు ఇట్లా డెకరేషన్ అదంతా కూడా చేశారు కదా, అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ ఫుడ్ వరకు ఈ వ్లాగ్లో చేస్తున్నాను అంతే. ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్ తర్వాత సమోసాలు పెట్టేసి అలాగే కేక్ కూడా ఇచ్చేసినాం, కూల్ డ్రింకు.
ఇంతవరకే ఇక్కడైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సెలబ్రేషన్స్, గెస్ట్, ఇంకా నైట్ డిన్నరు అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.